బంగారు నాణేల రహస్యం ద సీక్రెట్ ఆఫ్ ద గోల్డ్ కాయిన్స్. తెలంగాణలోని సురవరం అనే అందమైన గ్రామంలో రామయ్య, రంగమ్మ అనే వృద్ధ దంపతులు నివసించేవారు. వారు తమ కొడుకు మల్లయ్య, కోడలు రుక్మిణి మరియు మనవరాళ్లు కోమల్, లతతో కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉన్నారు. రామయ్య, రంగమ్మ పొలంలో కష్టపడి పనిచేసేవారు. కాని రుక్మిణికి అత్తమామలంటే అస్సలిష్టం లేదు. వారిని సరిగ్గా చూసుకునేది కాదు. ఒకరోజు ఆమె తన భర్త మల్లయ్యతో, వారితో ఇక్కడ ఉండలేను, వారిని వెనుకవైపు ఉన్న పాత గుడిసెకు పంపండి అని వాదించింది. మల్లయ్య చాలా బాధపడ్డాడు. కాని రుక్మిణి మాటలు విని తీరక గుడిసెకు వెళ్లమని తల్లిదండ్రులకు చెప్పవలసి వచ్చింది. రామయ్య, రంగమ్మ ఏమీ మాట్లాడకుండా గుండె నిబ్బరంతో తమ పాత బట్టల సంచులు తీసుకుని గుడిసెవైపు నడిచారు. రుక్మిణి ఆస్తిని విభజించింది. ఆమె సారవంతమైన మంచి భూమిని తమకు తీసుకుని కేవలం చిన్న, పనికిరాని, రాళ్లతో నిండిన భూమిని రామయ్య, రంగమ్మలకు ఇచ్చింది. ఆ పొలంలో ఏ పంట పండదని ఆమె నమ్మింది. అదే సమయంలో గ్రామంలో సోమేష్ అనే అనాథ యువకుడు ఉన్నాడు. అతను రామయ్య, రంగమ్మలను చూసి జాలిపడ్డాడు. వారి దీనస్థితిని చూసి గుడిసెను సరిచేయడానికి, ఆ రాళ్లు ఉన్న పొలాన్ని సాగుచేయడానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. సోమేష్, రామయ్య, రంగమ్మతో కలిసి ఆ చిన్న పొలంలో రకరకాల కూరగాయల విత్తనాలు నాటారు. వారు ప్రతిరోజూ కష్టపడి పనిచేశారు. రాళ్లను తొలగించి మట్టికి నీరుపోశారు. వృద్ధ దంపతులకు సోమేష్ దయ చాలా ధైర్యాన్ని ఇచ్చింది. 6 నెలల తర్వాత ఒకరోజు వారు పొలంలో కలుపు తీస్తుండగా రామయ్య పార ఏదో గట్టిగా తగిలింది. వారు తవ్వగా అక్కడ మట్టిలో పాత ఇత్తడి కుండ కనిపించింది. వారు కుండను తీసి మూతతీశారు. ఆశ్చర్యం! ఆ కుండ బంగారు నాణాలతో నిండి ఉంది. రామయ్య, రంగమ్మ మరియు సోమేష్ సంతోషంతో ఎగిరి గంతులు వేశారు. నిధి గురించి రుక్మిణికి తెలిసింది. ఒక్కసారిగా ఆమె స్వరం, ప్రవర్తన మారిపోయాయి. ఆమె రామయ్య, రంగమ్మల వద్దకు వచ్చి ప్రేమగా మాట్లాడుతూ వారిని తిరిగి ఇంట్లోకి రమ్మని అడిగింది. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం కన్నా ఎక్కువ ఆశ కనిపించింది. కాని రామయ్య శాంతంగా, రుక్మిణి, మా కష్టకాలంలో మాకు సహాయం చేసినవాడు సోమేష్. నిజమైన కుటుంబమంటే కష్టంలో తోడుండేవాళ్లే. మేము ఇక్కడే సోమేష్తో ఉంటాము అని చెప్పాడు. వృద్ధ దంపతులు నిధిని విభజించారు. నిధిలో 50% సోమేష్కు, 50% రుక్మిణి కుటుంబానికి ఇచ్చారు. కష్టపడి పనిచేయడం, నిజమైన దయకు మాత్రమే అదృష్టం లభిస్తుందని రుక్మిణి మరియు మల్లయ్య అర్థం చేసుకున్నారు. సోమేష్ తన వాటా నుండి గ్రామంలో అందరికీ సహాయం చేస్తూ రామయ్య, రంగమ్మలతో సంతోషంగా జీవించాడు.